శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విశ్వాన్ని దేవుడు ఊరికని ఒక గురు లేకుండా సృష్టించలేదు. ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్ని నష్టాలు జరిగినా, ఎన్ని వివాదాలు సంభవించినా కూడా అవన్నీ దేవుని అసమర్థమైనటువంటి పాలన కాదు. దేవుడు తన అనంత జ్ఞానాన్ని బట్టి ఆ సమస్యలను మేలు కొరకు అనుమతిస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. అవును, అనేకమైన సమస్యలతో వివాద ఘటనలతో నిండినటువంటి ఈ విశ్వ చరిత్ర దారం తెగిన గాలిపటంలాగా ఒక గమ్యం తెలియనటువంటి ప్రయాణంలా సాగిపోవటం లేదు పిల్లరా. ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి మహోన్నతమైన మహిమకరమైనటువంటి గురియొద్దుకు సాగిపోతుంది. అవును, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జరిగించుచున్నాడు అని చదువుకున్నాం కదా. అవును, మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. దేవుడు నిర్ణయించినటువంటి ఆ గురిని చేరడానికి ఆయన ఉద్దేశించిన మేలు ఈ సర్వ సృష్టికి మేలు కలగడానికే చేస్తూ ఉంటున్నాడు. ఈ సమస్యలు, నష్టాలు, విషాదాలు అన్నీ అవసరమే. ప్రతి పరిస్థితుల్లో కూడా మనం దేవుని జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని చూడగలగాలి. ప్రతి సమస్య వెనుక ఒక కారణం మనం విశ్లేషించేటప్పుడు మనం ఇచ్చే వివరణ దేవుని అనంత శక్తిని, సంపూర్ణమైన జ్ఞానాన్ని ఎత్తి చూపేదిగా కనబడుతుంది ప్రియులారా. అప్పుడే అది సత్యం అనిపించుకుంటుంది. దేవుణ్ణి హెచ్చించేదిగా ఆ సత్యం ఉంటుంది. ఈ విశ్వ చరిత్ర అంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ప్రకారం నడుస్తుంది. దీని అంతం చాలా మహిమకరంగా ఉండబోతుంది. కాబట్టి ఈయన మాటలు మీకు అర్థం కాని విధంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రామాణికబద్ధం. దేవుని కార్యాలు అద్భుతమైనటువంటివి. అందుకోసమే ఆయన జననం, అందుకోసమే ఆయన జననం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, మీ చిత్తానుసారంగా నిర్ణయించిన అనేకమైన సమస్త కార్యాలు జరిగిస్తున్నావు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా కేవలం మీ కార్యాలు జరుగుటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.